ఏమిది? ఒక్కరును పలకరేమి? అంతఃపురము శోభావిహీనమై వల్ల కాడువలే గోచరించుతున్నదేలా? రక్కసి నమలి తినుచున్న అంధకార ప్రపంచము వలె రాణివాసమంతయు భయంకరమై కనిపించుతున్నది. ఈ ప్రళయమునకు కారణమేమో గోచరించుటలేదు. కదలి ఆడుచున్న కోటి మెరుపుల వలె నా చెంతకు వచ్చి నా బాల రమణీయ దరహాస లాగిని మూర్తివై నా బాల నా ఎదుట కేలరాదు. కూడా నన్ను చూసి తొలకరి నెమలి మద్ద విధానములాడుతూ గరియదేలా చిలకల పలుకులు కిలకిలల్లాగా పాల విశాంత మిట్టెట్లు మారే జల ప్రవాహ నిర్మత్తమై ముందు ప్రకృతి వాలే రాణివాసము నేడిటు రాణి దక్క అంధకార శ్మశానమై అలరు నేలా. మంజరి ఎవరక్కడ? మంజరి, ఏమి జరిగినది? ఏమైనది నా బాల? నిజము చెప్పు. చెప్పకున్నాను నిన్ను నా కరావాలమునకు ఆహుతి చేసి వచ్చి నిజము చెప్పుము. చెప్తాను ప్రభు, చెప్తాను. ఇంతకు మునుపెవడు ఎవడు? బసవ భక్తుడాగా భిక్షాటనకు వచ్చాడు. బసవ భక్తుడా? అవును. నేను భిక్ష వేయబోతే ఈ అంతఃపురం గొడ్డుపోయిందా? ఒక దాసి చేత భిక్ష వేయించేది అంటూ కేకలు వేయసాగాడు ప్రభు. అప్పుడు అమ్మగారేమో నువ్వు లోనికి ఎక్కి వస్త్రాలు పట్టుకు రమ్మన్నారు. నేను లోనికి వెళ్ళి వస్త్రాలు పట్టుకొచ్చేసరికి అక్కడ అమ్మగారు లేదు, బసవ భక్తుడు లేడు. అంత శూన్యమైపోయింది ప్రభు. పాడుగంటి పట్టు వేయ సర్వనాశనం అయిపోయింది ప్రభు. తెలిసినది ఈ ఇంద్రజాలమంతయు ఆ మాయల పకిరి వేరొకటి కాదు. కాంతలను బల్లి బంధించి కాడతిమిరా దండహ్యామాన వారి శీలమగ్నికి ఆహుతి చేయుచు ఘోరమాయలవాడే నిక్కముగా వాడే నీవు సప్త సముద్రములు దాటినను నిన్ను శోధించి పరిపించి బంధించి నీ శవం మీద ప్రళయతాండం ఆడకమాన సేనా నాయకులారా, మోగించుడి ధైర్యులు, అగ్ని పాటలు ముట్టడించండి. బయలుదేరండి. నా పేరు విన్నారా
అడవిలోన ఈ పూల అనుభవమునకు పూరమైన అడవికే అనుభవమునకు పూరమైన అడవికే అడవిలో పూల కడుపులో తీయతే నీనా నిండద దేవా కడుపులో తీయతే నీనా నిండద దేవా ఆయమ్మనమును దేటి చేత ఆయమ్మనమును దేటి చేత కాయి కిరాల్చద దేవా అడవిలో నది పువ్వుల అందము ఎవరి కోసము దేవా అడవిలో నది పువ్వుల అందము ఎవరి కోసము దేవా అడవిలో పూల అందము ఎవరి కోసము దేవా అడవిలో పూల అందము ఎవరి కోసము తలారాముడు బాబు తలారాముడు నేను వచ్చేసారా బాబు గారు? ఏం లేదు రాముడు, ఈ ప్రకృతిలోని అందాలు చూస్తూ చూస్తూ అలాగే వచ్చేసాను.
ఓహో యువతవు కానీ ఒక మంచి పిల్ల కనిపిస్తే దాని వెంటబడి చూస్తూ వస్తున్నారా మాట. రాముడు, పిల్లల వెంట పడడం తప్పని మా రాజుగారు నిన్ను ఒక పాఠంలో చెప్పిన. అమ్మ నాకు తెలుసులే, నిన్న బాబు గారి తలంటూ పోతూ తాచి మంత్రాన్ని బట్టి జడబట్టి లాగి తెగిన సంగతి. రాముడు, నీ బట్టి పోకివాడు. మీరు పెద్ద అయితే మాతోనే కలిసిపోతారంట. రాముడు, నీవు ఇలాగే మాట్లాడావంటే ఇక నీతో పలకనే పో. ఓహో బాబు గారు, శ్రీరాము లాంటి వారు మీరు. సరిగాని బాబాయ్ నూరు వరవరమంటుంది. ఏదైనా ఎలగపండు గుత్తి అక్కడ చూసా, అది ఆ కొమ్మ చోటేనా? అక్కడ అయితే కొట్టాలంటావు? కొట్టలేదన్నమాట. రాముడు, బాణాలు నీ దగ్గర పెట్టుకుంటే ఎలా కొట్టే చెప్పు. ఇవో బాబు చూడు, కొట్టేస్తున్నా. మీరు కొట్టలేరండి. కొట్టేస్తున్నా. మీ చేతులు పడిపోను, మీ కళ్ళ కాన కొట్ట బంగారు పట్టిన బాధలు కొట్టేసిన బాబు. ఎవరనుకున్నావు? చిన్నబాబు గారి కళ్ళు కనిపించట్లేదా? ఏటా ఎవరనుకున్నావా? చిన్నబాబు గారా? చూడు, నా సంగతి బాగా తెలియదు కావాలా? కొన్నది ఒకటే బాణ, నా బాణకంత బాధలు కొట్టేసామే. కావాల్సి ఉంటే దివాణం కాడికి రావే, అక్కడ చాలా బాణాలు ఉన్నవి. నీకు ఎన్ని బాణాలు కావాలంటే అన్ని బాణాలు ఇప్పిస్తా. పోవే రావేనా? ఈడు పెళ్ళని కుడుతున్నాడు కావాలి. ఏ నాతో ఎట్టుకుంటే ఎత్తడిపోతే అనుకుంటున్నావా? నా బాణ బద్దలు కొట్టేసింది కాక ఎంత పొడుగు తెస్తున్నాడు చూడు. ఎంతది రాముడు, తప్పు మనదైతే అమను దబాయిస్తున్నావు. ఎవరమ్మా నీవు? బాబు, మీరేదో బాణం చేతులు పట్టుకున్నారు, మీరేదో పెద్ద దొరలాగా ఉన్నారు. తప్పు సడిపించండి దొరా. లే మళ్ళీ అదేం లేదు బాబు గారు, ఊరికనే వాగుతోంది పిచ్చమంట. నాను పిచ్చమంటురా? నీకే పిచ్చి? నీ ఇంటి వెనకాల పిచ్చి, నీ ఇంటి పక్కన పిచ్చి, నీ ఇంటి పూలతో పిచ్చి, నీకే అంత పిచ్చి. రాముడు, అది కాదు బాబు, ఇట్లా వచ్చే పోయాడు వాళ్ళకి అన్నిటికీ ఖర్చు అక్కడ మీ అమ్మ అబ్బా చంపేస్తా. ఏంది చంపేస్తా? ఎంత పొడుగుంది, దాన్ని తీసుకున్నాడు చంపుతావా? ఇదిగో చెప్తున్నా, దానికి అది లేదుగా. పోతును. రాముడు, నీ ఊరుకో. లచ్చి, నీవు ఏమి చెప్పదలుచుకున్నావు నిర్భయంగా చెప్పు. నీకు నేను ఉన్నాను. అది కాదు దొరా, మాదేమో ఈ రాజ్యం కూడా కాదు, పుల్రాజు పట్టణం. 7-10 ఆవిడ దూరాన్ని ఉంటుంది. ఏదో మయ్య కథ సుత్తిగా ఉంటే చూసి పాదం వచ్చిన ద్వారా 4 ఏళ్ళలో పాసి పని చేసుకొని బతికేటోళ్ళం. మీరు ఆ పెద్దోళ్ళు, మీకు 190 ఉంటాయి. నాకెందుకు వచ్చినట్టు ఈ తంట? నా దాన్ని నేను పోతాను. నీవు చెప్పదలుచుకున్నావు నిర్భయంగా చెప్పు. పని అయిపోయింది. ఎరకపోయి ఇరుక్కున్నాను. నోటి ఉండసాటున్నారా అన్ని గెలుకుతా. ఇప్పుడు చంపేస్తారు. ఎప్పుడు వాడు చూస్తాను ఎంత పొడుగు తీస్తున్నాడు, ఏం చూస్తానో అదేదో పట్టుకొని ఉన్నాడు. అమ్మో భయం వేస్తుంది దూరం. రాముడు, నోటి వాళ్ళు చెప్పు. నీవు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. అది కాదు ధర, మరేమో అమ్మో మళ్ళీ తీస్తున్నాడు ధర. రాముడు చెప్పు. అది కాదు ధర, మరేమో అమ్మగారు అయ్యగారు. అదేనయ్యా, మీ అమ్మగారు. మా అమ్మగారు? మీ అయ్యగారు అమ్మాయిలు పకీర్ గుహలో బందీగా ఉన్నారయ్యా. వాళ్ళని కాపాడండి ధర, వాళ్ళని రక్షించండి ధర. ఆ తల్లి లేకపోతే ఈ పానగట్టి పట్టణమే చీకటి మయమైపోయింది, అంతా శూన్యమైపోయింది. ఆ తల్లిని రక్షించండి అయ్యా. ఏమయ్యారు నా తల్లి?
చెప్పు. బాబు గారు, ఈ రాత్రి మీకు తెలపకూడదని ఆ పెద్దలు ఆజ్ఞాపించారు. ఎందుకు ఆజ్ఞాపించారు? నేను శాసిస్తున్నా, ఏం జరిగిందో చెప్పు. 7 రోజులు మీరు పచ్చగంధ ఉన్నప్పుడు ఆ మాయల పకీరు మహారాజు లేని సమయంలో మీ తల్లి గారిని చెరబెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ మాయల పకీరు చెరబెట్టుకొని పోయాడు. మరి నా తండ్రి గడికోట యుద్ధం నుంచి తిరిగి వచ్చిన మీ తండ్రులు ఈ వార్త వినగానే ఆ పకీర్ మీకు అగ్గి దాడికి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది? కానీ ఆ పకీరు సామాన్య కదా బాబు, లోకములో ఉండే మాయమంత్రాలు అని చేతిలో ఉన్నాయి. వాడు వెంటనే మన వాళ్ళని రాలు చేశాడు. ఇక చెప్పండి, నాకు అంత అర్థమైపోయింది. ఇన్ని దినాలు ఈ రాష్ట్రానికి అప్పగించి మీరంతా నాకు తీరం ద్రోహం చేశారు. అవును రాముడు, నేను ఇంతవరకు ఒక సిగ్గు శరమలేని దత్తంలా బ్రతికాను. కనిపించిన తల్లిదండ్రులు శరసాల్లో ఏడుస్తుంటే పౌరుషం లేని పందిల అన్నం తిన్నాను, హాయిగా నిద్రపోయాను. నాలాంటి నీచుడు పుట్టిన ఒకటే, సచ్చిన ఒకటే. రాముడు, లచ్చి చెప్పింది నిజం. రాముడు, లచ్చి చెప్పింది నిజం. నేను ఇంతవరకు వంట ఇంటి వస్తానులాగా పెరిగాను. నాలాంటి అదముడు పుట్టిన ఒకటే, సచ్చిన ఒకటే. రాముడు, నాకంతా తెలిసిపోయింది. సీకర్లు తొలిగిపోయాయి, కళ్ళు ఇప్పడినాయి. నేను వెళ్తాను రాముడు, నేను వెళ్తాను. ఎక్కడికి బాబు? నా తల్లిదండ్రులు ఎచ్చుతున్నారు అచ్చడికి. పకీరు కోటక, అది అయోధ్య బాబు. ఆ కోటలోకి సీమ గోడ పోలేదు, కోసు దూరం నాకుతుంది. వెళ్ళకు తప్పదు రాముడు, నేను వెళ్ళాలి. నేను తప్పకుండా వెళ్ళాలి. బాబు, వీరాది వీరుడైన మీ నాన్నగారు వాడి దాడికి ఆగలేకపోయే మీరు వాడిని సమీపించను కూడా సమీపించలేదు. కావచ్చు, నేను ఆ మాయల పట్టి నేను సవరించలేకపోతే నా తండ్రిగా నేనొక రాయినే అక్కడే ఉండిపోతాను. ఇదే ధర్మం. తొందరపడకండి బాబు గారు, ఇంతలో ఇలా మారిపోతుంది అనుకోలేదు. లేదు రాము, ఇదిగో ఈ 6 పెద్దలు చూపించి నాకు ఈ కట్టం చాలు, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఇక్కడి నుంచే వెళ్తారా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళారంటే ఈ తలరాముని ఉరిచేస్తారు. నా మాట వినండి, అంతఃపురానికి వచ్చి ఆ పెద్ద తల్లి చొరవ తీసుకోండి. రాలేను రాముడు, నా తల్లి లేని అంతఃపురంలో ఇక అడుగే పెట్టలేను. ఈ శబ్దానికి తిరగలేదు. ఆ పానుగంటి పరమేశ్వరు మీద ఆన. బాబు, ఈ తలరాముని మీరే కత్తిరవంలో విరిగిపెట్టేశారు. ఈ అపవాదము కడపడికే నా నెత్తిన పడుతుంది. నేను వెళ్ళను, నేను మీతోనే వస్తా. ఇంత గర్వమైన వార్త మోతకెళ్ళి ఆ తల్లుల్ని వేడిపించాలి. లేదు రాముడు, నేను వెళ్ళాలి. ఇదిగో 6 పెద్దలను చూపించి నా నమస్కారం వెళ్ళు రాముడు. ఇంత గర్వాన్ని హోమం చేయలేను, ఇంత బరువైన వార్త మోకలను. ఇదిగో ఈ కత్తితో నా గొంతు తెగేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళండి. నేను బ్రతికుండగా మిమ్మల్ని ఆ అడవి పాలు చేయలేను. ఏదో నా మీద అభిమాన కొద్ది ఇలా మాట్లాడుతున్నా, కానీ ఈ లోకంలో ఎవరికి ఎవరు నచ్చదు. తల్లికి కొడుకు లేడే, మరి నీకు నేను ఉన్నానా? 7 దినాల పాపం నుండి నా చేతులతో పెంచాను. అంతఃపురం పేరుగా నా గుండెల్లో పెరిగారు. మీ కాలికి చిన్న మందు నాడితే నా హృదయంలో చూలాలతో పొడిచినట్టుగా బాధపడతాను. సరే, నాకు ఈ సమయంలో ఓ సాయం చేసి పెడతావా? నా గుండె చూసుకో. నా మేలు కోరుతావా? కళలు కూడా తినకున్నా నిజమా? ఏమి చేయమని చేస్తా, అగ్గిలో దూకమని దూకుతా. అలాగే వారు మాట్లాడకుండా అంతపురకండి. ఈ సమయంలో నన్ను అడ్డు పెట్టవద్దు. వెళ్ళినా వెళ్ళు. బాబు, వెళ్తున్నా వెళ్తున్నా బాబు, వెళ్తున్నా. నేను వెళ్ళటం లేదు, నా శరీరమే వెళ్తుంది, నా శవమే వెళ్తుంది. 14 సంవత్సరాలు తల్లిదండ్రులైన కొత్తగా కనుమల బాపుకొని కాపాడి రాముని అంతఃపురం వంతరగా పంపుతారనుకోలేదు. మెరుపులా మెరిచి మాయమవుతారనుకోలేదు. వృద్ధిరాజు వంశానికి నువ్వు ఒక్కడవే మొలకలా మీలావు. ఆ 6 తల్లులు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారో? ఓ పానుగంటి పరమేశ్వర, ముక్కు పాలని కాపాడేదాన్ని నీవే ప్రభు. రాముడు,
నన్ను వదిలి ఎలా ఉన్నావు తల్లి? కన్న తల్లి నాకై కలవరించి ఎక్కడ విలపించుచున్నదో ఏమి గతియో చూడగలాడ ఇంకేడి దారి పానుగంట వంశానికి అపకీర్తి. వీరాద్రి వీళ్ళు పుట్టిల్లంటే పానుగంటే రాజగృహానికి ఈ కలంకం భరింపలేను. కన్న తల్లి జరిగిన అవమానము, ఈశ్వ కళ్యాణం జరిగిన ఈ పంతము యావత్ ప్రపంచానికే కల్పంతము నిర్మూలం చేయవలసినది. అన్న ప్రపంచానికి అడ్డుగోడగా నిలిచిన ఆ మానవ ఫకీర్ను సర్వం నాశనం చేయవలసింది. ఫకీర్ నాశనం కాదవో లేక పానుగంట వంశమే సర్వం నాశనం కావాల్సిన తెలుసుకోలేను. పశుగతి ముచ్చగలిగా ఆ రాజ్యుడివి ఒకనొక ఇంద్రజాలకుడు నా తల్లిని అపహరించిపోతుంటే చూస్తూ ఊరుకున్నావా? లోకమాన్య, ప్రజాత లాంటి నా కన్న తల్లికి ఇలాంటి అవమానం కల్పించడం నీకు ధర్మమ్మా? ఏది నీ కనిపించి ఆ మానవకి సభారాన్ని బయలుదేరుతున్న నన్ను ఆశీర్వదించి పంపు. వాణి కళావరంపై ప్రేమ నాట్యం చేసి కానీ మళ్ళీ నా తల్లిదండ్రులతో పాల్గొనడం అభిలషించాను. ప్రత్యక్షం కావా?
బలవర్తి ఆగు నాయన ఆగు వలదో ఫకీరు సంహారానికి ఇప్పుడే పయనముగావు నీ విధి వెంటనే ఉండి సర్వకాల సర్వ వ్యవస్థను రక్షించేదను
సాయి